ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క కృప కలిగిన, శక్తి కలిగిన, మహిమ కలిగిన మంచి నామమును బట్టి మీ అందరికీ మరి ఒకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రియులారా, గత కాలమంతా కాచి కాపాడిన దేవుడు, ఇక ముందు కూడా కాపాడే దేవుడు, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, తన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటా మాటలు అన్నది మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం గ్రహించడానికి. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో నుండి చూసినప్పుడు మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడి ఉంది. రొట్టె వలనే జీవించే మాట అయితే ధనవంతులకి రొట్టెలకు కరువు లేదు. కేవలము మందుల వల్లే జీవించే మాట అయితే లోకంలోని మందులకి, డాక్టర్లకి కరువు లేదు. కేవలము మంచి ఆహారం తినడం ద్వారా జీవించే మాట అయితే శ్రేష్టమైన ఆహారం తీసుకునేవారు ఎవరు చనిపోరు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి అలాంటి శ్రేష్టమైన మాట యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నోట నుండి వచ్చిన మాట. ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి మరి ప్రభు యొక్క మాటలను గురించి కొన్ని మాటలు ఈరోజు మన హృదయము సిద్ధం చేసుకొని మరి విందాం. మొదటిగా చూసినట్లయితే ఆది కాండంలోని 1వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభు పలుకుతున్నారు, వెలుగు కమ్మని ఆజ్ఞాపించగా వెలుగు కలిగింది. పిల్లరా, మరి ఈ లోకంలోని చూసినట్లయితే లోకమంతా ఒకప్పుడు చీకటిలో మునిగి ఉందని, చీకటి అగాధ జలములపై అల్లాడుచుండెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం కదా. చీకటిలో ఉన్న ఈ లోకాన్ని చూసి ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన ప్రభు వెలుగు కమ్మని పలికాడట. ఎప్పుడైతే ఆయన వెలుగు కమ్మని ప్రకటించారో పలికారో వెంటనే వెలుగు కలిగింది. కీర్తనల భాగంలో 119వ కీర్తనలో 130 చరణంలో కూడా అంటారు, ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ద్వారా రాయించిన ఆ కీర్తనల్లో ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అది తెలివి లేని వారికి తెలివి పుట్టించను. అవును, అది జ్ఞానం యొక్క వెలుగు, సూర్యుని యొక్క వెలుగు, దేవుని వాక్యములో ఉన్న వెలుగు. ఈ రోజున దేవుడు అంటాడు, నీ జీవితము వెలుగుతో నింపబడిందా లేక ఇంకా చీకటిలోనే ఉందా? వెలుగు లేకపోతే మనిషి యొక్క జీవితానికి మనుగడ లేదు. వెలుగు లేకపోతే మనిషి ఎక్కడికి వెళ్తున్నది ఆ వ్యక్తికి తెలియదు. వెలుగు లేకపోతే లోకంలో ఏది కూడా లేదు. వెలుగు, అందుకనే ఒక స్త్రీ తన నాణ్యమును పోగొట్టుకుందంట. తన దగ్గర ఒక 10 నాణ్యాలు ఉన్నాయి, ఆ నాణ్యం పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆ నాణ్యాన్ని ఎక్కడ ఉంది అని వెతకడానికి ప్రయత్నించినప్పుడు ఆవిడ మొదటిగా గ్రహించింది ఏంటంటే తన ఇంటిలోని వెలుగు లేదు. వెంటనే వెళ్ళింది, ఆ దీపాన్ని వెలిగించింది. కుటుంబంలోనికి లేక ఆ గృహంలోనికి, ఆ గదిలోనికి వెలుగు వచ్చింది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే తన యొక్క నాణ్యము ఎక్కడ జారిపోయిందో తెలుసుకోవడానికి చీపురు పట్టుకుంది. చక్కగా ఊడ్చింది, ఇల్లంతా గదంతా ఊడ్చింది, మొత్తానికి ఆ నాణ్యాన్ని కనుగొంది. ఇక్కడ మన జీవితము కూడా వెలుగు కావాలి. లేకపోతే మనం ఏం పోగొట్టుకుంటున్నామో మనకు తెలియదు, మనం ఏ వైపు నడుస్తున్నామో మనకు తెలియదు. మరలా పోగొట్టుకోదాన్ని సంపాదించుకోలేము. అందుకనే ఆమె మొదటిగా వాక్యము దగ్గరికి వెళ్ళింది, వెలుగు దగ్గరికి వెళ్ళింది. చీపురు పట్టుకుంది, తను తాను పరిశీలన చేసుకుంది, ఊడ్చింది. మొత్తం అంతా తను ఎక్కడ తప్పు చేశానో, తను ఎక్కడ పడిపోయానో, తను ఎక్కడ పడివేసుకున్నానో అది తెలుసుకుంది. తీసుకొని వచ్చి తన యొక్క నాణ్యాన్ని మరలా సంపాదించుకుంది. పిల్లరా,
దేవుని మాట నీ జీవితంలో ఉంటేనే నీవు వెలుగు పదంలో నడిపించబడతావు. నీ కుటుంబం అంతా వెలుగులో నడుస్తుంది. నీ బ్రతుకు వెలుగుమయంగా ఉంటుంది. నీ బ్రతుకు దేవుని యొక్క మాట చేత కట్టబడుతుంది. అందుకనే భక్తుడైన మత్తయి అంటారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడని. ప్రభు యొక్క మాట చేత నీ జీవితం కట్టుకున్నప్పుడు నీ జీవితము వెలుగుమయముగా ఉంటుంది. ఆ వెలుగు ఎలాగుంటుంది అంటే, అదే మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మనలోకి వెలుగు వస్తుంది. మన జీవితాల్లోకి, మన గృహాల్లోకి, మన హృదయంలోనికి వెలుగు వస్తప్పుడు దేవుడు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము ఎలాగైతే మరుగై ఉండనేరదో అలాగనే మీరు కూడా ఇక మరుగై ఉండనేరదు. ఎందుకు అనంటే, గాఢాంధకారమైన చీకట్లో కూడా చిన్న దీపం ఉన్నా సరే అది మరుగై ఉండలేదు. కన్ను పొడుచుకున్నా కనబడినంత చీకటిలో కూడా చిన్న దీపం పెట్టినా అది ఎక్కడుందో కనబడుతుంది. అలాగనే ఈ పాపపు లోకంలో నువ్వు కూడా ఒక వెలుగు దీపంలాగా ఉంటావు. అందుకనే కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. నువ్వు కొండ మీద ఉన్నావు. అది ఏం కొండ అంటే, దేవుని యొక్క సన్నిధిలోని భక్తుడైన దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఏం కొండ అది? పరిశుద్ధ కొండ, దేవుని కొండ. ఆ కొండ మీద నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా వెలుగుతో నింపబడి ఉంటావో ఆ వెలుగులోని లోకాన్ని ఆకర్షించే ఒక వెలుగుమయమైన దీపంలా వెలుగుతూ ఉంటావు. ఎక్కడో సముద్రంలోని దూరం నుండి మరి పెద్ద పెద్ద ఓడలు వస్తూ ఉంటాయి. దానికి సముద్రంలోని దిశ తెలియదు, దశ తెలియదు, మార్గము తెలియదు. సముద్రంలోని తెలియనప్పుడు ఆ సముద్రంలో ఉన్న ఓడకి దారి చూపించేది ఒకటి. అది ఏంటంటే ఒడ్డున నిలబడి ఉన్న దీపస్తంభం లేదా లైట్ హౌస్. ఈ రోజున దేవుడి యొక్క సన్నిధికి అనేకులను ఆకర్షించే దీపస్తంభంగా నువ్వు ఉండాలి. కొండ మీద పట్టణంలా నువ్వు ఉండాలి. నువ్వు చీకట్లో ఉండకూడదు. ఒకప్పుడు చీకట్లో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. కానీ ఈ రోజున అనేకులను ప్రభు తట్టు తిప్పే, ప్రభు యొద్దకు ఆకర్షించే మరి కొండ మీద పట్టణములాగా మరి దేవుని యొక్క సన్నిధిలోని మనుషులను ఆకర్షించే దీపంలాగా ఉండాలి. లేక ఆ ఓడలను ఆకర్షించే లైట్ హౌస్ లాగా ఉండాలి. మనుషులు దీపం పెట్టి వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదే పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూసి, వెలుగు అంటే సత్క్రియలు. దేవుడు ఏదైతే వెలుగై ఉన్నాడో, దేవుడు ఏదైతే సత్క్రియలు చేయడానికి లోకానికి వచ్చాడో ఆ సత్క్రియలు మీరు చేస్తే, ఇగో దేవుడు అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఎవరి ఎదుట? చీకట్లో ఉన్న వారి ఎదుట, లోకస్తుల ఎదుట, నశించిపోతున్న వారి ఎదుట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వెలుగు కమ్మని పలకగా ఆ విధముగా వెలుగు కలిగిందంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మాట సెలవిస్తే అది సమస్తము మరి దాని ప్రకారంగా అవుతుందని కీర్తనకారుడు మరి 33:9లోని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈ రోజున ఆయన మాట గొప్ప మాట. మన ప్రభు మాట ఎంతో శక్తివంతమైన మాట. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాల్లోని అక్కడ భక్తుడైన పేతురు కనిపిస్తూ ఉంటాడు. పేతురు యొక్క జీవితము ఏంటంటే, చేపలు పట్టి మరి వాటిని విక్రయించి
దాని ద్వారా వచ్చిన ధనముతో తన జీవితము కొనసాగించేవాడు. అనగా ఒక జాలరి ఆయన, ఒక చేపల వేటగాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి జీవితంలో ఒకనొక రోజున ఏ ఒక్క చేప కూడా దొరకలేదంట. రాత్రంతా కష్టపడ్డాడట, రాత్రంతా చాలా శ్రమ పడ్డాడంట. అయినప్పటికీ కూడా ఒక్క చేప, చిన్న చేప కూడా దొరకలేదు. వచ్చాడు మరి చివరిలోని ఆ యొక్క ఏదైతే ఆ సముద్రము ఆ ఒడ్డు ఉన్నదో ఆ ఒడ్డు దగ్గరకు వచ్చాడు. తన వలను బాగు చేసుకుంటున్నాడంట. ఆ సరస్సు యొక్క ఒడ్డున వలను బాగు చేసుకుంటా ఉంటే అక్కడికి ప్రభు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువు. ఎంత ఈ గొప్ప ఈ యొక్క సృష్టి అంతటిని మనం చూస్తున్నాము. ఆ అంత పెద్ద సృష్టిని కేవలము మాట ద్వారా సృష్టించిన మహానుభావుడైన ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాన్లో మనం చదువుతాం. ఆయన సమస్తము కలగజేసిన వాడని హెబ్రీ పత్రికలో మొదట్లోనే చదువుతాం. ఈ రోజున ఆ ప్రభు పేతురు దగ్గరకు వచ్చాడు. వచ్చి అక్కడ జనం చాలామంది ఉన్నప్పుడు పేతురుని అడిగాడు, అయ్యా నీ దోణిలో నాకు స్థలం ఇస్తావా? అయ్యా తప్పకుండా ఇస్తాను అని చెప్పి లేచి తన దోణిలోని ఆయన ఎక్కించుకొని ఈ ప్రజలందరూ ఆయనకి సమీపించకుండా పడకుండా ఆయన మీద కొంచెం ఎడంగా ఒక మహా అయితే ఒక 5 మీటర్లు ముందుకు తీసుకెళ్ళి ఉంటాడేమో, 10 మీటర్లు ముందుకు తీసుకెళ్ళి ఉంటాడేమో. అక్కడి నుంచి ప్రభు గొప్ప ప్రసంగం చేశారు. చాలా దేవుని మాటలు చెప్పారు, పరలోకపు సంగతులు చెప్పారు. మరి అనేకులను మాటల చేత ఆదరించాడు, అనేకుల ఆత్మలకు మరి ఊరట కలిగించారు, దేవుని రాజ్యం గురించి బోధించారు. బోధించిన తర్వాత బయటికి వచ్చి పేతురుతో మాట్లాడుతున్నారు. ఏమయ్యా పేతురు, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించు, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, ఇగో రాత్రంతా మేము కష్టపడ్డాం నాయనా, అయ్యా రాత్రంతా తిరిగాను నాయనా, ఎక్కడ కూడా ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఈ రోజున అంటాడు ప్రభు, అయినదు వేరొక ఆయన అంటారు, వారు అలాగ చేసి అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. నీ మాట చొప్పున, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన మాట చొప్పున వెలుగు కలిగింది. చీకటి బ్రతుకులు వెలుగుమయమయగా మారిపోయినాయి. అనేకులను ఆకర్షించే దీపస్తంభాల్లాగా మారిపోయినాయి. అనేకులను పరలోకానికి నడిపించే నక్షత్రాల్లాగా మారిపోయినాయి. ఆయన మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన చేపల కోసమే వల వేయించాడంటారా? కాదు, ఆయన చేపల కోసం వల వేయలేదు. చేపలు ఎలాగైనా పడతాయి, ఒక మాట పేతురుకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఏమంటే అదే మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలో ఉంటుంది, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని పేతురుతో చెప్పిన మాటని దృఢపరచడానికి. ఎందుకు అనంటే మనల్ని బట్టి మనకి ధైర్యం రాదు. మన మాట ఎవడు వింటాడు? మనం చెప్తే ఎవడు తలొగ్గుతాడు? మన సువార్త మనకి చెప్పడమే రాదు కదా, మనం అంత పనోళ్ళం కాదు కదా అని ఎంతసేపు మనల్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడి పని ఎందుకు చేశాడంటే ధైర్యాన్ని పుట్టించడానికి, పేతురులో అవిశ్వాసాన్ని పోగొట్టడానికి, తనను తాను చూసుకోవడం మానేసి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడైన యేసు వైపు చూసే కనులు పేతురుకి కలగడానికి. ఆ చేపల రాశిని చూసి పేతురు అంటాడు, అయ్యా
నేను పాపిని. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు ఎదుట మోకాళ్ళుని సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. పిల్లరా, ప్రభు ఎదుట మోకాళ్ళుని పలుకుతున్న పదం ఏంటంటే, అయ్యా నేను పాపిని. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాట చొప్పున వెలుగు కలిగింది. ఇదిగో రెండోది, ఆయన మాట చొప్పున మరి ఆ చేపలు వచ్చి పడ్డాయి. ఆ చేపలు ఎందుకు పడ్డాయి అంటే, ఆయన మాట చొప్పున నేను సమస్తము చేయగలను, నువ్వు మనుషుల పట్టు జాలరిగా కూడా నిన్ను చేయగలనని చెప్పడానికే ప్రభు పేతుర్ని మరి ఆ ఆశీర్వాదంతో నింపారు. అయితే ఆశీర్వాదం వైపు చూడలేదు కానీ పేతురు ఆశీర్వదించే ప్రభు వైపు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎటువైపు చూస్తున్నావు నువ్వు? ఆశీర్వాదమా, ఆశీర్వదించే ప్రభువా? ఏది గొప్పది? ఎవరు గొప్ప? ఆశీర్వాదం అనుకునేవన్నీ లోకంలో ఉండొచ్చు. నిన్ను ఒక రోజున విడిచి వెళ్ళిపోవచ్చు, లేదా ఆ ఆశీర్వాదాన్ని నువ్వే విడిచిపెట్టి వెళ్ళొచ్చు. కానీ ప్రభువు, ఆశీర్వదించే ప్రభు, ఆజ్ఞాపించే ప్రభు, కార్యాన్ని నీ పట్ల జరిగించే ప్రభు, నిత్యము ఆయన వైపు నువ్వు చూసినట్లయితే, ఆయన మాట నువ్వు విన్నట్లయితే, ప్రియ ప్రభు అంటున్నారు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. అందుకనే సామెత గ్రంథకర్త 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ మనసుతోని ఆయన యందు విశ్వాసం ఉంచు అని. ఈ రోజున స్వబుద్ధి, మనకి ఏ ఆలోచన తడుతుందో అదే నిజమని నమ్ముతాం. సాతాను కూడా అక్కడే మనల్ని పడవేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో 5వ వచనములో ఏమంటారంటే, నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీ వనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క వాక్యము చెప్తుంది, నీ స్వబుద్ధి, నీ సొంత ఆలోచన విడిచిపెట్టి ఏం చేయాలంట? దేవుని దృష్టి ఎదుట పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకముంచు. రెండోది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఇవ్వు. నీ యొక్క తెలివితేటలు వద్దు, ఆయన తెలివితేటలు. ఆయన గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడంటే అనంత జ్ఞాని అని ఆయనకు పేరుంది. ఇక్కడ అనంత జ్ఞాని అంటే అంతము లేని జ్ఞానం అయింది. దేవుని యొక్క ప్రజలారా చూడండి, ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన మీతో ఏం చెప్తాడో అదే చేయండి, మీకు తోచింది చేయొద్దు. యోహాను 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఏంటది చెప్పారు? ఆయన ఏం చెప్పారు? కుడివైపున వల వేయమని చెప్పారు. అక్కడేం చెప్పారు? ఆ యొక్క మరి 6 రాతి బాణాలు నీటితో నింపమని చెప్పారు. ఆయన ఏం చెప్పారు? వెళ్ళి మరి నదిలోని 7 మార్లు స్నానం చేయమని చెప్పారు. నయమాన్తో చెప్పారు, నోవాహుతో చెప్పారు, వర్షం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, ఓడని కట్టు అని చెప్పారు. ఎవరికి ఏది చెప్పారో, ఎవరైతే లోబడ్డారో, లోబడిన వాళ్ళు అందరూ కూడా బాగుపడ్డారు. ఆయనకి మాట ఎందుకు ఇలా చెప్పాడు, ఇదే ఎందుకు, ఇలాగే ఎందుకు అని ఎవరైతే ఎదురు ప్రశ్న వేయలేదో వారందరూ దీవించబడ్డారు. ఈ రోజున చరిత్రలో సాక్షులుగా నిలవబడి ఉన్నారు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ రోజున దేవుని ప్రజలారా, దేవుని మాట ఎంత గొప్పదంటే చూడండి, మీరు వెళ్ళి మీ యాజకునికి చూపించుకోండి అని మరి కుష్ఠరోగులు వస్తే ఆ మాట నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారు. కుష్ఠరోగము యేసు ప్రభు ఉన్న స్థలానికి, యాజకుడు ఉన్న స్థలానికి పెద్ద తేడా దూరం ఏమి లేదు. ఉదాహరణకి 1 మైల్ దూరం ఉంది అనుకుందాం. ఈ మైల్ దూరంలోనే కుష్ఠవ్యాధి పోతుందా? ఈ మైల్ దూరంలోనే స్వస్థత వస్తుందా? సంవత్సరాలు దాంతో బాధపడ్డారే, ఏ మందులు పనిచేయలేదే, ఏ వైద్యం పనిచేయలేదే.
కానీ ఈ రోజున యేసు ప్రభువు మాటను పట్టుకున్నారు. యేసు ప్రభు మాటను పట్టుకున్నారు. మీరు వెళ్ళి యాజకుడికి చూపించుకోండి. ఆ మాటను పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దారిలోని వెళ్తుంటుండగానే, ఇంకా అల్లంత దూరాన యాజకుడు కనిపిస్తుంటుండగానే పూర్ణ స్వస్థత కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున దేవుడు నీతో మాటలు ఏం చెప్తున్నాడంటే, ఆయన మాటకు లోబడు. ఆయన మాట ఎంత గొప్ప మాట అంటే, వెలుగును కలిగించే, లోకాన్ని వెలిగించే, సూర్యుడిని వెలిగించే మాట. సూర్యుడిలో నుంచి వెలుగు వస్తుందని మనం అనుకుంటాం, కానీ ఆ సూర్యుడికే వెలిగించిన మాట యేసయ్య మాట. అలాంటి మాటతో లోకం మొత్తాన్ని నిర్వహిస్తున్న ప్రభువు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మాటను వింటే, కీర్తనకారుడు అంటాడు 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తెను. ఈ రోజున నిన్ను బాగు చేయడానికి ఈ వాక్యము నీ ద్వారా దేవుడు నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువే మాట్లాడుతున్నారు. ఇందులో ఏది కూడా వచనం లేకుండా నీకేది చెప్పట్లేదు నేను. ఎందుకు అంటే అది దేవుని మాటలు. నా మాటలు అయితే ఒక దప్పు మాటలేమో, అనవసరపు మాటలేమో, సమయం దండగ మాటలేమో, కానీ ఇక్కడ నేను పలుకుతున్న ప్రతి పదము వాక్యములో నుండి తీసి నీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నువ్వు బాగుపడాలి. అది నా కోరిక కాదు, దేవుని కోరిక. దేవుడు అందుకనే ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఆయన మాట చొప్పున చేస్తావో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా చేస్తావు. ఇక్కడ పేతురు స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా చెప్పిన వైపు వల వేశాడు. ఆ వలలోనంట విస్తారమైన చేపలు పడ్డాయంట. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఆయన మాటకు లోబడిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. ఈ రోజున దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఆయన తన మాటను పంపిస్తున్నాడు. నీతో ఏం మాట మాట్లాడొచ్చే నాకు తెలియదు, వాక్యము ద్వారా ఏది మాట్లాడాడో నాకు తెలియదు. ఆ మాటకు లోబడు. అది అలా జరగదే అనుకోవద్దు. మోషే సైతము నీ కర్ర సముద్రం వైపు చూపించు, అదే దారిస్తుంది అని అంటే అది ఎలాగిస్తుంది అయ్యా, సముద్రం అయ్యా అది అని అనలేదు. ఆ మాటకు లోబడ్డాడు అంతే. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన కర్ర చూపించాడు కాబట్టి సముద్రం పాయలైపోయింది. ఆయన మాటకు లోబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీకు స్తోత్రాలు. మహిమోన్నతుడా నీకు స్తోత్రాలు. మహాఘనుడా నీకు స్తోత్రాలు. నాయన యొక్క సమయంలో ప్రభువా, నీ మాటలో ఉన్న ఆ గొప్ప ఔన్నత్యము, గొప్ప బలము, గొప్ప ఆశీర్వాదము ప్రభువా, లోబడే వారి జీవితంలో ఎంత ఉందో అది నాయన చాలా కొంత భాగాన్ని ప్రభువా మేము గ్రహించడానికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం విని నాయన లోబడుతున్నారో, ఎంతమంది అయితే విధేయత చూపిస్తున్నారో, అందులో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు అయి మాకు సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.